మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ మళ్లీ సత్తా చాటింది. రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. వ్యాపం స్కామ్ ఆరోపణలతో ఇబ్బందుల్లో పడిన చౌహాన్ సర్కార్ ఈ ఫలితాలతో పండుగ చేసుకుంది. అటు ప్రధాని మోడీ కూడా పార్టీ లీడర్లకు ట్విట్టర్లో థాంక్స్ చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీకి ఘన విజయం అందించారు. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా మొత్తం 16 కార్పొరేషన్లలో కమలనాథులనే గెలిపించారు. ఇన్నాళ్లు వ్యాపం స్కామ్కు సంబంధించి విపక్షాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఫలితాలతో రిలీఫ్ అయ్యారు. భోపాల్లోని పార్టీ ఆఫీస్లో నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. చౌహాన్ను పూలదండలతో సత్కరించిన కార్యకర్తలు బాణసంచాతో డప్పు చప్పుళ్లతో వేడుక చేశారు. ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ విజయం దక్కిందని సీఎం చౌహాన్ అన్నారు. లక్షలాది మంది కార్యకర్తల కృషితోనే సక్సెస్ సాధ్యమైందని కామెంట్ చేశారు. भारतीय जनता पार्टी की जीत है, अध्यक्ष के नाते आपके नेतृत्व में हुई जीत है और मेरे कार्यकर्ता और सेनापतियां खड़े हैं जहां डटा जो 1.25 लाख से 1 लड़ाऊं का नारा साकार कर देते हैं। ये भाजपा के हजारों हजार कार्यकर्ता जो लगे थे चुनाव के मैदान में परिश्रम पूर्वक, मेरे उन लाडले प्यारे कार्यकर्ता बहनों और भाइयों की जीत है। వ్యాపం స్కామ్ ఆరోపణలతో విపక్షాలు మధ్యప్రదేశ్ పరువు తీస్తున్నాయని చౌహాన్ విమర్శించారు. తనను విమర్శించినా సరే కానీ రాష్ట్రంపై అసత్య ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలని అపీల్ చేశారు. और सबसे बड़ी बात ये, अब मुझे तकलीफ नहीं, मुझे गुस्सा है। मेरे मध्य प्रदेश को बदनाम करने की कोशिश की गई। अपना प्यारा मध्य प्रदेश, शांति का टापू मध्य प्रदेश, यहाँ के भोले और मेहनती लोग, छल कपट से दूर, आज अपना मध्य प्रदेश हिंदुस्तान में विकास दर के मामले में नंबर 1। कृषि विकास दर में चमत्कार मध्य प्रदेश ने किया है। विकास के पथ पर जिस रफ्तार से मध्य प्रदेश बढ़ा है, एक वो सरकार थी जिसने मध्य प्रदेश को गड्ढे में डालने का काम किया था। वो मैदान में हमसे जीत नहीं पाए। मध्य प्रदेश की प्रगति और विकास उनसे सहन नहीं हुआ। మధ్యప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోడీ ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. ప్రజలకు థాంక్స్ చెప్పారు. విక్టరీకి కారణమైన కార్యకర్తలు లీడర్ల కృషికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.